షాపులు మాటలు పెట్టుకుంటే చదువుకొని రూలింగ్ చేద్దామంటే నిరుద్యోగులు ఇస్తలేరు అంటే పోస్టులు ఇస్తలేరు కదా అంటే షాపులు పెట్టుకోవడానికి చెప్పిండా ముందు ఎలక్షన్ ముందు ఏం చెప్పిండన్నా బిఫోర్ ఏం చెప్పిన ఆఫ్టర్ ఏం చెప్తున్నారు ఈ సమస్యలు తీరాలని షాపులు పెట్టుకోమంటే ఏమన్నా ఆయన చెప్తారు బలముర వెంకట ఆయన అస్సలు వస్తలేదు మేము వస్తాం ఓపిక పట్టండి 2.5 సంవత్సరాలు మొన్న మీటింగ్ పెట్టినాం ధర్నా పెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఏమన్నారు ఓపిక పట్టండి 2.5 సంవత్సరాలు అయిపోయిందన్న ఇంకా సంవత్సరం ఉంటే మన ఎలక్షన్ కూడా వస్తుంది కదా వాళ్ళ సమస్యలు వాళ్ళ పరిష్కారాలు వాళ్ళు గ్రోత్ అవ్వడానికి చూస్తారు తప్ప మన పట్ల చూస్తారా నిరుద్యోగుల పట్ల అది తెలియట్లే కానీ మన సోయిలేని సీఎం రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీ వెళ్తుంటారు రాహుల్ గాంధీ గారితో మీటింగ్ పెడుతుంటాడు ఏఐసిసి మల్లికార్జున ఖర్గేతో మాట్లాడతారు తప్ప ఇక్కడ మన నిధులు ఓడియన్ మాల్ దగ్గర వచ్చిన మొన్న లాంచ్ చిక్కడపల్లి ఓడియన్ మాల్ దగ్గర వచ్చిండు ఇక్కడ రావచ్చు కదా మనమే ఓటేసి గెలిపించాం కదా రేవంత్ రెడ్డి గారికి అది సోయలేదా అది తక్షణమే అందుకే మేము డిమాండ్ అన్న నిజంగా చెప్తున్నా ఈ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళు చెప్పినట్టు మేనిఫెస్టోలో మేము డిమాండ్ చేస్తున్నాం మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇలా మోసం చేయడం చాలా న్యాయం కాదన్న ఇది